రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రతకు పూర్తి సహకరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆహార భద్రత తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు హైదరాబాద్ తాజ్ హోటల్లో వ్యవసాయ శాఖ మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వరిధాన్యం పండించే రైతులకు తమ ప్రభుత్వం విత్తనాలను అందిస్తుందని, అలాగే కనీసం మద్దతు ధర కల్పిస్తుందని తెలిపారు. ఈ సీజన్ నుంచి సోనామసూరి పండించే రైతులకు 500 రూపాయలు బోనస్ ఉందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 12 మిలియన్ ఎకరాలలో వరిధాన్యాన్ని పండిస్తున్నారని ఆయన తెలిపారు. ద్వారా 26 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుందని తెలిపారు. తెలంగాణలో 225 వెరైటీ రైస్ను పండిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుండి సోనామసూరి, సాంబామసూరి, హెచ్ఎంటీ 1010, బాయిల్డ్, IR 64 సిస్టమ్ రైస్ వంటి పలు రకాలు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్, అమెరికా, బంగ్లాదేశ్, యునైటెడ్ లండన్ దేశాలకు ఎగుమతి ఎక్కువగా అవుతున్నాయని ఆయన తెలిపారు. అలాగే వానాకాలం రైతు బంధు గురించి మంత్రి మాట్లాడుతూ జూలై మొదటి వారం నుంచి రైతుల ఖాతాలో వానాకాలం రైతు బంధు జమ చేస్తామని స్పష్టం చేశారు. ఎన్ని ఎకరాల వరకు కటాఫ్ పెట్టాలి అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. 5 ఎకరాల పైన ఉన్న రైతులకు రైతు బంధు వేయాలా వద్దా అనేది కూడా నిర్ణయం తీసుకొని వెల్లడిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జూలై మొదటి వారంలో రైతులందరికీ రైతు బంధు వారి ఖాతాలో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.